కొట్టాలి. నా పేరు నందకిషోర్ అండి. మా కోచ్ అయితే వాళ్ళేంటి చెప్తున్నారు, నేను పట్టించుకోలేదు. మధ్య మధ్యలో సాధన రావడం, అన్నీ చేయించుకోవడం, ఇప్పుడు చేసేవాడిని. ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాను. అప్పటికి కొంచెం కొలెస్ట్రాల్ స్టార్ట్ అయింది. వెయిట్ అయితే నా ఫోటో చూస్తే మీరే అంటారు, నేను చూడండి 103 వెళ్ళిపోయాను. 2021లో 90 kgs ఉన్నాను. ఈ పోలీస్ డ్యూటీస్ అడ్జస్ట్మెంట్ మీద అవ్వక, తిని టైమింగ్ లేక, నిద్ర లేక వెళ్ళిపోయాను. ఇప్పుడు 14 స్టార్ట్ చేశాను. జూలైకి కంప్లీట్ చేసుకున్నాను. 21 kgs తగ్గాను. ఇప్పుడు అది మెయింటైన్ చేసుకుంటాను. నాకు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి చెప్తూ ఉంటాను. చాలా బండి యాక్చువల్గా నాది హీరో హోండా ఫ్యాషన్ ఇస్తారు. ఇప్పుడు మిస్ అయిపోయింది. నేను ఎన్నికలు కొనుక్కోవాలని ట్రై చేశాను. కాలు లేకపోతే ఇబ్బంది పడి యాక్సెస్ కొనుక్కున్నాను. ఇప్పుడు బండి వేసాను, మళ్ళీ నా బండి నేను కొనుక్కుంటున్నాను. అంత ఇబ్బంది పడతాను. వెయిట్ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అంటే ఆయాసం కానీ, బీపీ కానీ? యాక్టివ్నెస్ ఉండేది కదా సార్. పోలీస్ అంటే యాక్టివ్నెస్ ఉండాలి. యాక్టివ్నెస్ ఉండేది కాదు. మూమెంట్స్ స్లోగా ఉండేది. నాకు కూడా డిఫరెన్స్ ఉండేది. నాకు తెలిసేది. ఓకే, ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఎలాంటి బెనిఫిట్స్ తీసుకున్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కలిపి దాని చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమంటున్నారు? చేంజ్ చాలా ఉంది, నమ్మలేకపోతున్నాను. పైగా మా డిపార్ట్మెంట్లో చేయడం అనేది కష్టం. నేను దీంతో పాటు సార్ క్లాసెస్ బాగా వింటాను. ఆయన క్లాస్తో అసలు నేను న్యూట్రిషన్ కంటే క్లాస్తో ఎక్కువ మారాను. ఇప్పుడు డైలీ నేను 10 km వాక్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ 5 చేస్తాను. వీక్లీ సండే కానీ 5 రన్నింగ్ పరిగెడతాను. ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తాను. అంతకుముందు అంత స్టామినా ఉండేది కాదు. 40-35 minutes పరిగెడేస్తాను. ఇప్పుడు ఆశ్చర్యపోతాను. నా ఏజ్ 47. ఇప్పుడు 5 km పరిగెడతాను అంటే జర్నీ పని. స్టాప్ లైన్ పరిగెడతాను 5 km. అది సార్, అది బిఫోర్ ఫోటోస్ జూమ్ చేయండి ఒకసారి. ఒక్కసారి ఇక్కడ నిలబడండి సార్. దాని పక్కన నిలబడండి. 109 kg, 109 kg. చాలా అందమైన పొట్ట. ఏమంటే ఇప్పుడు చూడండి, హీరోలా కనబడుతున్నా లేదా? మీకు టైం ఎలా సెట్ అవుతుంది సార్? షేక్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటున్నారు, సప్లిమెంట్స్ యూజ్ చేస్తారు, టైం ఎలా సరిపోతుంది? అంటే పోలీస్ కానిస్టేబుల్ టైం ఉంటుందా? టైం ఉంటుంది. ఉన్న ప్రాబ్లమ్స్ చెక్ చేయించుకోవడం బాబా అంటే చెక్ చేయించుకోవడం. టైం ఎలా టైం మేనేజ్మెంట్ చేస్తాను సార్. అది సార్ క్లాసెస్ విన్న తర్వాత నేనైతే ఫస్ట్ లైట్ తీసుకున్నాను, తాగడం చేయడం. కానీ క్లాస్కి వచ్చిన తర్వాత విన్న తర్వాత టైం మేనేజ్మెంట్ చేస్తున్నాను. మార్నింగ్ టైం వేసుకోతున్నాను ఎట్టి పరిస్థితుల్లో. పైగా నేను క్లాస్ టైం అయ్యేటప్పుడు నా లైఫ్లో అయినది సార్ చెప్తే విన్నాను. ఏంటంటే న్యూట్రిషన్ తీసుకోకముందే వెయిట్ ఉన్నారు, ఇప్పుడు వెయిట్ తగ్గారు. ఎందుకు తగ్గారు, ఎందుకు పెరిగారు? క్లాస్ స్టార్ట్ అయింది కదా. అది ఏంటంటే అంతకుముందు ఏ నాలెడ్జ్ లేదు. చేస్తున్నాం అప్పుడు కూడా వాక్ చేసేవాడిని. కానీ ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని నోటిఫికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నా వాకింగ్కి, నా ఎక్సర్సైజ్కి చాలా ఎక్సర్సైజ్ చేస్తాను. అంతకుముందు చేసి కొంచెం చేయగానే అలసట వచ్చేసేది నాకు. ఇప్పుడు అలా లేదు. ఆ సపోర్ట్ నేస్తూ ఇంకా ఎక్కువ చేస్తే ఎక్కువ రిజల్ట్ వచ్చింది. అది సపోర్ట్ అయింది. థ్యాంక్ యూ రోజు. థ్యాంక్ యూ. నేను నా సార్గా చెప్పాలి, ఎన్ని క్లాసెస్ తో నేను మారాను అనమాట. మా కోచ్ బయట మేడము. థ్యాంక్ యూ నాగస్. సూపర్ సూపర్. ఒకసారి ప్లస్ చేద్దాము. చూడండి, అంటే ఇష్టపడాలి, వెయిట్ లాస్ అవ్వడానికి ఇష్టపడాలి. నేను ఒకటే చెప్తున్నా, జబ్బులు తగ్గాయి అంటే కేవలం లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల. చూడండి అక్కడ చదవండి. ఏవి కూడా, ఈ ఉత్పత్తులు ఏవి కూడా మెడికల్ కండిషన్ కానీ వ్యాధి నివారణకి కానీ కాదు. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, గ్యాస్ నొప్పి తగ్గడానికి, బీపీ తగ్గడానికి, షుగర్ తగ్గడానికి కాదు. కేవలం ఏంటి, లైఫ్ స్టైల్ నేర్పిస్తారు. ఇక్కడ మీకు మార్నింగ్ ఇచ్చేది ఏంటి, రిఫ్రెష్ అండ్ షేక్. రిఫ్రెష్ 4 calories లోపు ఉంటుంది, 3.52 calories లోపు. ఇప్పుడు మీరు టీ తాగారు కదా, 3.52 calories లోపు ఉంటుంది. అంటే మీరు
గట్టిగా చప్పట్లు కొట్టండి మీ తొడ మీద ఒక 5-6 సార్లు గట్టిగా కొట్టండి. మీ తాగింటి కరిగిపోయినాయి. అదే ఒక టీ తీసుకున్నారనుకోండి 100 క్యాలరీస్ ఉంటుంది దగ్గర దగ్గర. మీరు 5 కిలోమీటర్స్ నడవాలి. మీరు వాచ్ పెట్టుకుని డిజిటల్ వాచ్ పెట్టుకుని వాకింగ్ చేస్తే ఎన్ని వేల స్టెప్పులకి 100 క్యాలరీలు కలుగుతాయి. 100 క్యాలరీస్ కరగాలంటే ఎన్ని వేల స్టెప్పులు వేయాలి? కనీసం 2500 నుంచి 3000 స్టెప్పులు వేయాలి. మీరు 10 సార్లు క్లాప్ కొడితేనే కరిగిపోయే టీ ఇది. మెంటల్ అలర్ట్నెస్ ఉంటుంది, రోజంతా ఎనర్జీ ఉండేలా చేస్తుంది, మంచిగా లోపల ఫీల్ గుడ్, మీ స్టమక్ ఫీల్ గుడ్ లాగా చేస్తుంది, ఫీల్ గుడ్ అయ్యేలా చేస్తుంది. ఓకే, వండర్ఫుల్ రిజల్ట్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా సార్కి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్న పర్సన్స్ ఉన్నారు. ఇంకొక రిజల్ట్ విని మనం క్లాస్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఎవరు? అశోక్ గారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఓకే, అశోక్ గారు చూడండి. అంబికా రెడీమేడ్స్ ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు అంబికా రెడీమేడ్స్? తెలుసు కదా. ఈ దగ్గరికి వెళ్తే ఫ్రీగా ఇస్తారు బట్టలు మీకు. ఇదే. ఓకే, మీరు ఎలాగ చేంజ్ చేయరు సార్. మీ బిఫోర్ ఫోటో వచ్చినప్పుడు ఫోటో ఒకసారి చూడము, రాజీ మేడం పెట్టండి. హాయ్ అండి, నా పేరు అశోక్. అందరూ చెప్పండి, పలకరించట్లేదు మీరు. మా ఫ్రెండే ఎన్నోసార్లు రమ్మని చెప్పాడు. ఇవన్నీ వినేసాను నేను అని చెప్పాను. కానీ ఫ్యూచర్లో తర్వాత నాకు బీపీ వచ్చిన కంటిన్యూ పెడుతుంటే హై మెడిసిన్ వాడేశాడు డాక్టర్. అంటే దాన్ని తగ్గించమంటే కూడా వద్దు అవ్వదు అని చెప్పేశారు. అలాంటి పొజిషన్లో ఉండి నన్ను చూసి రా, నువ్వు ముందు రా, తర్వాత చూద్దామని చెప్తే వచ్చి నేను తీసుకున్నాను. ఫస్ట్ రోజు తీసుకున్న వెంటనే చాలా కంగారు అనిపించేసి తృప్తిగా లేదు, అమ్మో ఏంటి ఎలా అయిపోయిందని చెప్పి ఫోన్ చేసి ముందు బీపీ చెక్ చేయించుకోమని, బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నావు కదా, బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నాను చెక్ చేయించుకుంటే బాగా లో అయింది. కొండలు పెడుతున్నారు ఈ మధ్య, భోజన కొండలు. మొన్న పెట్టమని అడగగానే పెట్టారు. ఈ రోజు ఎవరైనా పెడితే వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇస్తారు. ఎలా పెట్టాలి? రైస్ కొంచెం, ఒక బౌల్ రైస్, ఒక హాఫ్ ప్లేట్ అంతా కర్రీ, వెజ్ కర్రీ, ఆకుకూరల కర్రీ అవ్వచ్చు, వెజ్ కర్రీ అవ్వచ్చు. నెక్స్ట్ ఎగ్ తీసుకోవచ్చు. ఎగ్ ఎన్ని ఎగ్స్ తీసుకోవచ్చు? 3 to 5 తీసుకోవచ్చు. వైట్ భోజనం కట్టి ఒక 1/2 అవర్ వాటర్ ఆపండి. రైస్ తీసుకోమన్నాను, ప్రోటీన్ తీసుకోమన్నాను, కర్రీస్ వెజ్ కర్రీస్ కూడా తీసుకోమన్నాను. అలా పెట్టమంటే పెట్టారుగా మొన్న పెట్టారు చూసారా. కేరా క్యారెట్ కూడా పెట్టారు. మరి కంపెనీ వండర్ఫుల్ టేస్ట్ అన్నమాట. నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఎంతమంది తీసుకున్నారు ఇప్పటివరకు? టేస్ట్ చూసారా? సూపర్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. సూపర్. ఈయన ఎవరో ఉన్నారా? ఆర్ఎంపీ డాక్టర్ గారు. చూడండి, చెప్పింది వింటారా? భోజనం ప్లేట్ పెట్టమంటే పెట్టారా? ఆర్ఎంపీ డాక్టర్ గారే వచ్చి క్లాస్ ఇస్తారు, క్లాస్ అయ్యాకే వదులుతారు. ఆల్ ద బెస్ట్ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అందరికీ. నిన్న రాత్రి ఒక ఆయన చనిపోయారు. నేను భయపెట్టడం గురించి చెప్పట్లా. నిన్న రాత్రి ఆయన డాక్టర్ నా దగ్గరికి వచ్చారు 4 రోజుల క్రితం. మీకులాగా షీట్ చెక్ చేయించుకుని నేను డాక్టర్ అండి, మీరు ఉన్నారు లేదో డాక్టర్ అయినా షీట్ చెక్ చేయించుకుని అందరికీ చెప్తున్నాను, నీకు ఏమి ఇబ్బంది ఉంది, నీకు ఏమి ఇబ్బంది, నాకు ఏమి ఇబ్బంది లేదన్నారు. మీ షీట్ చూస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే మీకు ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఫ్యాట్స్ ఉన్నాయి. రౌండ్ చుట్టారా మీకు? ఎవరి పేర్లు? జోస్నా. ఎవరు? జోస్నా గారు. ఏమి పాప? రంగన్ గారితో వెళ్ళిపోయారా? ఓకే, జోస్నా గారిది చూడండి. నెక్స్ట్ దుర్గా మేడం. ఓకే, ఫ్యాట్స్ చూడండి, రౌండ్ చుట్టారా? రౌండ్ చుట్టారు చూడండి. హబీలా. మీకు ఉన్నాయి షీట్స్. ఎవరైతే న్యూగా వచ్చారో వాళ్ళు కలిసి వెళ్ళండి. ఓకేనా? అలాగే డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను నిన్నటి నుంచి. ఈ రోజు డౌట్ ఒకటి క్లారిఫై చేశాను. ఏంటది? వెయిట్ తగ్గితే మళ్ళీ పెరిగిపోతారు అనేది ఒక నానుడు ఉంది బయట.
ఓకే మీరు బెల్లీ ఫ్యాట్ పెంచుకుని వచ్చారు కదా, అంటే పెరిగిపోయి వచ్చారు. మానేస్తే పెరిగిందా మేడంకి? షేక్ మానేస్తే పెరగలేదు కదా. అబ్బో మైండ్ లోంచి తీసేయండి. షేక్ మానేసిన తర్వాత పెరగదు. మానేసిన తర్వాత చేయాల్సిన పని చేయాలి. ఇప్పుడు మీరు వచ్చారు ప్రశాంతంగా కూర్చొని షేక్ తాగారు, ఫ్రెష్ తాగారు. మీకు కొన్ని కరెక్షన్స్ చెప్తాను, లైఫ్ స్టైల్ కరెక్షన్స్. ఒకటి ఏంటి, 20 కేజీలకు 1 లీటర్ వాటర్ తాగాలి. మీరు ఎన్ని కేజీలు ఉన్నారు బరువు? 65. హైట్ ఎంత? చూడండి 51 కేజీలు ఉండాలి. 51 కేజీస్ ఉండాలి మీ హైట్కి. 65 అంటే 14 కేజీస్ ఎక్స్ట్రా ఉండాలి, అంతేనా? 14 కేజీలు అంటే ఒక గ్యాస్ బండతో సమానం. ఆ బరువు వేసుకుని తిరుగుతున్నాం అనుకోండి, అన్ని ఇబ్బందులే. బరువు తగ్గాలి. 56 కేజీలు 2.5 లీటర్లు ఏ మొత్తంలో తీసుకోవాలి. 1 గంటలో భోజనం చేయడానికి తినవచ్చు. తినకుండా ఏం లేవు, హ్యాపీగా తినవచ్చు. ప్లస్ రాత్రి పూట 7 కల్లా తీసేసుకోండి. రైసే తగ్గించండి, అన్నీ తీసుకోవచ్చు. హ్యాపీగా మీరు తినాల్సినవన్నీ తీసుకోవచ్చు. ఈ మాట కూడా చాలాసార్లు క్లాస్ అయినా కదా. మూడోది ఏంటంటే, మీరు నిద్రకి టైం ఇవ్వండి. ఎక్సర్సైజ్ కనీసం ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి. పొద్దున్నే నేర్పిస్తాం మేము ఎక్సర్సైజ్. జూమ్లో ఏరోబిక్స్ నేర్పిస్తాం 6 గంటలకి. వచ్చినా రాకపోయినా మా కాలు ఎటు తిరిగితే అటు తిరిపేయండి. మా కాలు తీసి మెడమే పెట్టుకున్నాం అనుకోండి, మీరు కూడా కాలు తీసి మెడమే పెట్టుకోవాలి. అవుతున్నారు మేడం, అలా ఉండాలి. ఓకే, నెక్స్ట్ తక్కువ డేస్లో మంచి మీ రిజల్ట్ ఎలా ఉంది సార్? ఒకసారి సజెస్ట్ ఒకసారి రావు సార్. తర్వాత మీరు వదిలేదు. ఈయన 5 డేసా 4 డేస్ అవుతుందా సార్? 5 డేస్ అవుతుంది. వచ్చినప్పుడు నవ్వలేదు, ఇప్పుడు నవ్వుతున్నారు బాగా హ్యాపీగా. ఈ ఎక్స్పీరియన్స్ కూడా విందాం. ఎన్ని రోజులు అయింది మీకు? 5 డేస్. అయింది. 5 డేస్ అయిందండి. హెల్తీ ఫుడ్ అంతా బాగుందండి. ఇదంతా ఫ్యామిలీ లైఫ్ లాగా ఉంది. ఏమేమి రిజల్ట్ తీసుకున్నారు? అంటే వచ్చినప్పుడు రాకముందు మీకు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత? నాకు అల్సరేటివ్ కాలిస్ అని ప్రాబ్లం ఉంటుందండి. ప్రస్తుతానికి అయితే మీకు కంట్రోల్ అవుతుందండి. ఉద్యోగం కాకపోయినా కంట్రోల్ అవుతుంది. నేను 5 డేస్ అయ్యింది, కంట్రోల్ అవుతుంది. తర్వాత బాడీ అంతా ఫ్రీగా ఉంటుంది. ఇబ్బంది టైంకి ఆకలి వేస్తుంది. ఇదివరకు ఆకలి వేసేది కాదు. నాకు టైం మెయింటైన్ చేయాలి. చూడండి, సార్కి చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆకలి వేస్తుందండి. ఇప్పుడు చాలు కదా మనకి. టైంకి ఆకలి వేస్తే మంచి ఫుడ్ అని అర్థమైందండి. ఎన్ని గంటలకు ఆకలి వేస్తుంది? కరెక్ట్గా 4 గంటలకు ఆకలి వేస్తుంది. 4 గంటల కంటే ఉదయం ఇప్పుడు తీసుకున్నాక మళ్ళీ సాయంకాలం 4 గంటలకు కాదు, 9ంటికి తీసుకున్నారు. 10, 11, 12, 1 గంట కల్లా ఆకలి వేస్తుంది. ఎంతమందికి అనిపిస్తుంది ఇప్పుడు ఆకలి వేస్తుంది? వెనక్కి తిరిగి చూడండి, ఎన్ని చేతులు వేసినాయో. టైంకి వెళ్ళై పెట్టమంటుంది, మనకి వెళ్ళై ఉంటుంది. వెరీ గుడ్ సార్. ఓకే, తర్వాత సార్ మీ ఎక్స్పీరియన్స్ చూడండి. ఈయన తక్కువ డేస్, నాకు తెలిసి ఫుల్ ఆఫ్ ఎనర్జీ, పవర్ ప్యాక్ అంటారు కదా, అలా తయారై 5 రోజులు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు దీపిక్ గారు. నేను ఇది 7th డే వచ్చినప్పుడు ఓవర్ వెయిట్ ఉండేది, ప్లస్ మోకాలు నొప్పులు, కింద షిన్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉండేవి. ఎర్లీ మార్నింగ్ నేను షటిల్ బాగా ఆడతాను. 3 minutes ఆడగానే ఆయాసం, మోకాలు ముందు కాస్త కదిలించేది కాదు. ఇప్పుడు ఇది తీసుకోవడం వల్ల నేను 6 to 7 minutes ఈజీగా ఆడుతున్నాను. నాకు ఆయాసం అనేది మోకాలు నొప్పులు కూడా మధ్యలో తగ్గడం స్టార్ట్ అయ్యింది. రెస్టింగ్ ఆల్రెడీ కొంచెం హ్యాపీగా. సూపర్. మీ వర్క్ టైంలో ఎలా అనిపిస్తుంది? వర్క్ టైం అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. నా ఈ మొత్తం మీటింగ్స్ చాలా ఉంటాయి, రోజు మొత్తం మీటింగ్స్ ఉంటాయి. అదే ఇదిలో చెప్పిందే చెప్తా ఉంటారు, యాక్టివ్గా ఉండే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది చెప్పినా నేను కూడా కంట్రిబ్యూట్ చేసే విధంగా వచ్చేది. ఇక్కడ క్లాసెస్ కానీ వాతావరణం కానీ ఎలా అనిపిస్తుంది? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి. చాలా ఫ్రెండ్లీగా గ్రీట్ చేయడం అనేది ఇట్స్ ఆల్ గుడ్. సూపర్. సార్ కనుక బ్లెస్సింగ్స్ ఇవ్వాలి సార్. ఎంతమందికి ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి? అలాగే చేతికి ఉంచండి, ఒక వీడియో తీసుకుంటారంట. ఎంతమందికి పెరిగాయి? సీరియస్గా చెప్పండి. ఓకే, మనం ఇక్కడ అంతే అబద్ధం ఆడకూడదు. నిజంగా బలం పెరిగిందా?
చెక్ చేసుకోండి. వెనక్కి తిరగండి అమ్మా. తిరిగా రత్నకుమారి మేడం ఒకసారి. ఇంకా న్యూ పర్సన్స్ కోసం వెయిట్ లాస్ రిజల్ట్ ఒకటి చెప్పేస్తాను. రత్నకుమారి మేడం. ఇంకా చాలా మంది ఉన్నారు. బిఫోర్ ఫోటో ఇవ్వట్లా నాకు, ఆఫ్టర్ ఫోటో బిఫోర్ ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు నాకు. ముందు ఫోటో అయితే భయం లేకుండా గబాల ఫోటో ఇవ్వగానే అయితే భయపడతారని భయమా? గుడ్ మార్నింగ్ అందరికీ. బిఫోర్ ఫోటో ఒకటి పెట్టండి. నా పేరు రత్నకుమార్ అండి. నేను కమ్యూనిటీకి ఓవర్ వెయిట్తో పరిచయం అయ్యాను. ఓవర్ వెయిట్ అంటే 100+ అన్నమాట. అంత వెయిట్ చెప్పండి. 100+ కూడా చెప్పండి అమ్మా. కొంచెం వాళ్ళు ఎలా వింటారు. 119. నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అండి. వెయిట్ వల్ల నాకు వెనుకోస్ ప్రాబ్లం అనేది వచ్చింది. దానికోసం హాస్పిటల్కి వెళ్తే సార్ ఏమన్నారంటే వెయిట్ తగ్గితేనే మీ ప్రాబ్లం పోతుందని చెప్పారు. సాయంత్రం బెడ్ రెస్ట్ పేషెంట్ అని అలా అయిపోయింది నా పరిస్థితి. కింద కూర్చుంటే పైకి లేగలేను. అన్ని మంచం మీద ఏ పని చేసుకున్నా కొంచెం చాలా అలసటగా అనిపించేది. అలా ఉన్న పరిస్థితిలో నాకు కమ్యూనిటీ పరిచయం అయిందండి. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రోజు షేకింగ్ టాబ్లెట్ తీసుకున్నాను. సాయంత్రానికి నాకు ఒళ్ళు కొంచెం తేలిగ్గా అనిపించింది. కంటిన్యూ చేశాను. నేను 1 monthలోనే 9 kgs అనేది వెయిట్ లాస్ అయ్యాను. టోటల్గా 36 kgs అనేది వెయిట్ లాస్ అయ్యాను. దాంతో పాటు హెల్త్ ఇష్యూస్ అన్ని నార్మల్కి వచ్చాయి. బ్యాక్ పెయిన్, కాళ్ళు నొప్పులు అన్ని. బ్యాక్ పెయిన్ అంటే ఏంటంటే తెలుగులో నడుము అంటే వెన్నుపూస ప్రాబ్లం కదా, కూర్చోలేను, పడుకోలేను, అలాంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడికి రావడం బెడ్ వేసుకునే నేను వచ్చాను కమ్యూనిటీకి. అసలు ఆ బెడ్ అవసరమే రాలేదు. తర్వాత ఇప్పుడు వరకు కూడా హాస్పిటల్కి వెళ్ళింది లేదు. నాకు లో బీపీ ఉండేదండి. కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించేది. అదైతే అసలు నేను తర్వాత అబ్జర్వ్ చేసుకున్నాను. ఆ లో బీపీ అనేది ఇప్పుడు వరకు రాలేదు. తలనొప్పి ఎక్కడికి వెళ్ళినా బాగా తలంతా ఒక పక్క కాదు, మొత్తం తలంతా నొప్పిగా అనిపించేది. ఇలా ఊపినా కూడా నొప్పి అనిపించేది. అవి అబ్జర్వ్ చేస్తున్నాను. కాళ్ళ నొప్పులు, కింద కూర్చోగలుగుతున్నాను. ఎనర్జీ బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఎన్ని కేజీలు ఓవరాల్గా ఎన్ని కేజీలు తగ్గింది? 36 kgs తగ్గింది. 36 కేజీలు. అంతకుముందు ఎవరైనా చూసినట్టు గుర్తుపడుతున్నారా? పక్కట్లేదు. పట్టట్లేదు. మళ్ళీ అలా అయిపోదామనే చూసారు. చూడండి. ఓకే, ఒకసారి బ్లెస్ చేద్దామా? చూడండి, అలా ఉండేవాడు బిఫోర్, అలా ఉండేవాడు. ఓకే, మీ ఫ్యూచర్ ఇది. నేను ఫోటోలు చూపిస్తున్నానంటే మీ బీపీ ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఏమైనా ఆలోచించారా? హై బీపీ ఉన్నప్పుడు ఫ్యామిలీ గుర్తొచ్చిందా రాలేదా? ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఇద్దరు ఇలాంటి ఇదే వేసుకోవాలి, ఎవరి లేదు ఇంకా అనుకునేవాళ్ళు. అలాంటిది ఈ ఫుడ్ బీపీ నార్మల్ అయిందంటే నాకే అసలు చాలా నమ్మశక్యంగా అంత ప్రోటీన్ తీసుకుంటే కూరగాయ పిండి తీసుకుంటే 1 hour ఉంటుంది ఎనర్జీ. ఫ్రూట్స్ తీసుకుంటే 2 hours ఉంటుంది. ప్రోటీన్ తీసుకుంటే 1.5 hour ఉంటుంది. ఇది 1.5 hour, ఇది 2 hours ప్రోటీన్ తీసుకుంటే. కానీ మనం షేక్ తీసుకుంటున్నాం. షేక్లో అన్నీ ఉన్నాయి. ప్రోటీన్ ఉంది, పిండి పదార్థం ఉంది, ఫ్రూట్స్లో వచ్చిన విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. అందుకనే మనకి 4 గంటల వరకు ఆకలి ఇట్లా కడుపు ఫిల్ అయిపోయినట్టు ఉండడానికి రీజన్ కూడా అది. నోరు సాటిస్ఫై కాదు, ఆర్గాన్ సాటిస్ఫై అవ్వాలి. మనం నోరు సాటిస్ఫై చేసుకుంటాం అంతేనండి. నీళ్ళు రావాలి మనకి. పూరి చూస్తే మనసు పొంగుద్ది మన ఏంటో. పొంగిన పూరి చూస్తే అంతేనండి. అంతేనండి, తలకాయ వాళ్ళు ఎవరు అమ్ముతున్నారు. ఓకే, లో క్యాలరీ. నెక్స్ట్ లో సాల్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఏముంటుంది దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సోడియం. లో సోడియం అన్నమాట. ఉప్పు తక్కువ. ఉప్పు కూడా ఉంటుంది. అంటే సోడియం అంటే వాల్యూ అన్నమాట. ఉప్పే లో సోడియం. చూడండి, నిమ్మకాయ వేసుకోమంటారు కొంతమంది, అంతేనా? పులుపు బదులు సాల్ట్ వాడితే ప్రమాదం అని చెప్తున్నారు. లో సోడియం. ఇప్పుడు మనకేంటి, కూరలో సాల్ట్ కనబడకపోతే ప్లేట్ పైకి ఎగిరిపోతాం తీసుకోవాలో తెలుస్తుంది మనకి. 2 రకాలు ఏంటి? పండేవి గుర్తుపెట్టుకోండి. బరువులో 4 క్యాలరీలు అంటే బరువు కాదు, శక్తి అంటారు. క్యాలరీ అంటే శక్తి. ఏ ఆహారాన్నైనా శక్తిలో కొలుస్తాం మనం. నీళ్ళని లీటర్లో, ఇనుముని కేజీల్లో ఎలా కొలుస్తారో ఓకే అలాగా ఆహారాన్ని కొలిచే విధానం ఉంది. క్యాలరీలు అంటారు.
ఇది ఎలా తెలుస్తుంది సార్, మాకేమైనా నెంబర్ కనపడదా అంటే గూగుల్లో చెక్ చేసుకోవడమే. 1 గ్రాము పిండి పదార్థం మీరు తీసుకుంటే 4 క్యాలరీలు. తినాల్సిన క్యాలరీలు ఎన్ని అంటే 40% పిండి పదార్థాలు తీసుకోవాలని చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO చెప్తుంది. మనమేమో పిండి పదార్థాలు మానేసి కూర్చుంటాం బరువు తగ్గాలంటే, షుగర్ పెరుగుతుందని అన్నం మానేయడం, షుగర్ ఒంట్లో జబ్బులు వచ్చినాయి అని చెప్పి టిఫిన్లు భోజనాలు సాయంకాలం భోజనాలు మానేస్తాం. ఇంతే తింటాం. డాక్టర్ గారు 100 గ్రాముల రైస్ తినమన్నారంట షుగర్ అంతేనండి. పిండి పదార్థానికి ఒక గుణం ఉంది, ఏంటంటే గ్లూకోజ్గా మారుతుంది. మనం ఉదయం తీసుకున్న టిఫిన్ కానీ ఏదైనా హై షుగర్ అనమాట, GI హై. హై అంటే హై క్యాలరీ తిన్నది హై షుగర్ అవుతుంది. అది ఉదాహరణకు అప్పడం తిన్నారు, అప్పడం ఏంటి పిండి పదార్థమైనా హై షుగర్, అది 200 క్యాలరీస్ అవుతుంది. మీరు ఒక అప్పడం తిన్నారు, ఈరోజు వచ్చి వెయిట్ చూసుకోవాలి 200, అప్పడం తిని 6 కిలోమీటర్లు రన్నింగ్ వాకింగ్ చేశారు, వాకింగ్ రన్నింగ్ చేశారు, 200 క్యాలరీలే కరిగినాయి. ఒక అప్పడం తిన్నారు, పోయింది. అంటే ఒక పాపడ్ తింటారు చూసారా, పాపడ్ 200 క్యాలరీస్, హై GI. బిర్యానీ హై GI, మైదా హై GI, ఇడ్లీ పిండి హై GI, ఇడ్లీ హై GI. హై GI అంటే గ్లైసెమిక్, గ్లూకోజ్ లెవెల్ కొలుస్తాం బ్లడ్ లో.